ఈ ప్రభుత్వం చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాలను స్వాగతిస్తున్నామంటూ ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్న వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఈ రాష్ట్రంలో బాబాలుగా అవతారమెత్తి వందల ఎకరాలను కబ్జా చేసిన మఠాధిపతులపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా విశాఖ శారదాపీఠంకు ముట్ట చెప్పిన 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం విజయవాడలో పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు నార్న వెంకట సుబ్బయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలను సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. ఇదే క్రమంలో బాబాల మోసాలకు బలవుతున్న ప్రజలను చైతన్యవంతులు చేయడంతో పాటు ఆశ్రమాల ముసుగులో ఆక్రమించిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. నెల్లూరు జిల్లాలో రామదూతగా అవతారమెత్తి నెల్లూరు జిల్లా చేవూరు గ్రామ చెరువు పోరంబోకు సర్వే నెంబర్లు 879, 883లోని కోట్లాది రూపాయల అటవీ భూములను అన్యక్రాంతం చేశారని 2022లో అప్పటి అటవీ శాఖ మంత్రి హోదాలో ఉన్న అయ్యన్న పాత్రుడు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. ఇప్పుడు స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్న పాత్రుడు రామదూత మోసాలను అరికట్టి కబ్జాకు గురైన అటవీ శాఖ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. అదే మాదిరిగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి గత ప్రభుత్వంతో మెలిగిన సాన్నిహిత్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవో 48తో శారదా పీఠానికి 150 నుంచి 200 కోట్ల రూపాయలు విలువ చేసే 15 ఎకరాల భూమిని ధారదత్తం చేశారని, ఆ భూములను స్వాధీనం చేసుకోమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామని వెల్లడించారు. ఇక కల్కి అవతారం దాల్చి తిరుపతి జిల్లా వరదాయపాలెం బత్తులవల్లెం గ్రామం దళితులకు చెందిన 3.76 ఎకరాల భూమిని ఆక్రమించారని, ఆ భూమిని తిరిగి వారికి అప్పచెప్పాలని కోరుతున్నామని తెలియజేశారు. ఫ్రెండ్స్, నిన్ననే అమరావతిలో ఏటి ఒడ్డున ఏదో ఒక పార్టీ ఆఫీసు రెగ్యులర్గా కట్టున్నారు. దీన్ని అనుమతులు లేవు, దీనికి ఏమీ లేవని వాటిని కూలగొట్టేయటం జరిగింది. నిజమే, అనుమతులు లేని వాటిని ఖచ్చితంగా కొట్టాల్సిందే. మేము హేతువాద సంఘంగా దాన్ని అభినందిస్తున్నాం ఆ చర్యని. తర్వాత నా పేరు చంద్రశేఖర్, మాది తిరుపతి జిల్లా వరదాయపాలెం మండలం బత్తులవల్లం గ్రామ హరిజన దళిత కాపురస్తుని. మాది 3 ఎకరాల 74 సెంట్లు 20 సంవత్సరాల ముందే కల్కి భగవాన్ ఆయన ఆక్రమణ చేసుకునేసారు. అక్కడి నుంచి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం.